నేను యామ్ని ఇక డీటెయిల్ చూస్తే రేపు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ బంద్ చేయాలని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాంతో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎవరి నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రేపు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ బంద్ చేయాలని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాంతో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హనుమాన్ జయంతి సందర్భంగా వైన్ షాప్స్ అయితే బంద్ కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమిని. ఏదైతే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని మద్యం దుకాణాలు అయితే బంద్ కానున్నాయి. మొత్తానికి ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంలో ఈ వైన్స్ అయితే మూసేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా వైన్స్ అయితే బంద్ ఉంటాయి. మొత్తానికి దీనికి సంబంధించి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన అయితే హెచ్చరించారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వైన్స్ అయితే మూసివేస్తున్నట్టు కూడా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. అలాగే ఈ మూసివేసిన సమయంలో అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ మూసివేసే సమయంలో కనుక ఒకవేళ బ్లాక్ లో అమ్మినా సరే, లేదంటే ఏదైతే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కనుక వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన అయితే హెచ్చరించారు. ఆ వైన్ షాప్ లైసెన్స్ కూడా బంద్ చేస్తామంటూ కూడా ఆయనైతే తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. మొత్తానికి రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ పలు చోట్ల కూడా మొత్తం ఈ మద్యం దుకాణాలు అయితే బంద్ కానున్నాయి. థ్యాంక్ యూ కుమార్.